ధనుర్రాశి వారికి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించిన ద్వారా శని ఇచ్చే ఫలితాలు ఏంది అనేది తెలుసుకుందాం. అంటే తన యొక్క 4వ స్థాన ఫలితాలనే కాకుండా తాను వీక్షించే స్థానాలు అంటే 1, 6, 10వ స్థానాలను కూడా వీక్షిస్తున్నాడు. అంటే అక్కడి నుంచి శని ఉన్న స్థానం నుంచి ధనుర్రాశి వారికి 1, 6, 10 స్థానాల ఫలితాలను కూడా ఇస్తాడు. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే భోజన అసౌఖ్యం అనేది ఉంటుంది. అంటే 4వ స్థానం సుఖస్థానము, మాతృస్థానము, వాహన స్థానం. కాబట్టి వీరికి భోజన అసౌఖ్యం ఉంటుంది. అంటే సమయానికి భోజనం దొరకదు. వాహనాల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంది. వృధాగా ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు. మాతృసౌఖ్య హాని అనేది ఉంటుంది. శరీర బలం అనేది క్షీణిస్తూ ఉంటుంది. బంధువులతో గొడవలు అనేవి ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. గృహ నిర్మాణ పనులు మాత్రం అనుకూలిస్తాయి. కొన్ని పనులు శ్రమకు ఓడ్చి సాధించుకుంటారు. అధిక శ్రమకు అతి అల్ప ఫలితాలు ఉంటాయి. పుట్టిన స్థితిని బట్టి ఈ యొక్క శని దోషాలు అనేవి ఏర్పడతాయి. అర్ధాష్టమ శని, ఈ యొక్క అర్ధాష్టమ శని ఫలితాలు ఎప్పుడు కూడా చెడ్డవి కాదు. అదే విధంగా మంచివి అని కూడా మనం చెప్పలేము. మొదటిసారి వచ్చే శనిని మంగు శని అని, రెండవసారి వచ్చే శనిని పొంగు శని అని, మూడవసారి వచ్చే శనిని కుంగు శని అని అంటారు. మొదటిసారి వచ్చే మంగు శని వల్ల కష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ సుఖహీనత ఉంటుంది, సుఖాలు అనేవి ఉండవు. రెండవసారి వచ్చే శని పొంగు శని వల్ల మనోచింతన, స్త్రీలకు ధన సంతాన లాభము ఉంటుంది. బంధువులతో వైరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కుంగు శని అంటే మూడోసారి వచ్చే శని వల్ల బంధునాశనము, విఫల యత్నం అనేది ఉంటుంది. అంటే ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావదు. కాబట్టి మీకు మీ రాశి వాళ్ళకి అంటే ధనుర్రాశి వారికి 4వ స్థానంలో వచ్చే శని 4వ స్థానంలో ఇది 1వసారి వస్తున్నాడా, 2వసారా, 3వసారా అనేది మీరు పరిశీలించుకోండి. ఇక నక్షత్రాల వారీగా ఫలితాలను చూసుకున్నట్లయితే అంటే ఇందులో ధనుర్రాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఏంటి? మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. మూలా నక్షత్ర జాతకులకు విరోధాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య భంగాలంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆందోళనలు, విచారాలు ఉంటాయి, విచారంగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు. 4వ స్థానంలో సంచరించడం వల్ల ఎక్కువ చెడు ఫలితాలు అనేవి కొంచెం కలుగుతాయి. అంటే ఆ చెడు ఫలితాల నివారణకు ఏం చేసుకోవాలి అంటే గృహ నిర్మాణ పనులు అనేవి కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. పనిచేసే వాళ్ళతోని ఎక్కువగా గొడవ పడకూడదు. మన కింద పనిచేస్తూ ఉంటారు కదా, కింద స్టాఫ్, వాళ్ళతోని కొంచెం గొడవ పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అంటే శని శ్రామిక వర్గానికి చెందినవాడు. ఈ దశలో వాళ్ళతోని ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ఉండాలి. శనికి సంబంధించిన ఏదైనా ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నా, శనికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి నిరంజనాద్భయ నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ అనే యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని ఆ శనివారం రోజున 108 సార్లు చదువుకున్న మంచి ఫలితాలు ఉంటాయి. శనివార వ్రతాన్ని అంటే 7 శనివార వ్రతాన్ని ఆచరించినా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. శనివారం రోజున ఏదైనా ఒక శనివారం రోజున మినప వడలు చేసి ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి అవి అక్కడ వచ్చే భక్తులకు పంచినా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని. అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే
శనిగ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శనిగ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు. అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శనిగ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతా కోర్కసునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికం, అపవాదు, నీచజనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.